హలో అండి. నేనైతే ఇవాళ మారేడు జ్యూసు కోసం చూపిస్తున్నాను చూడండి. 2 మారేడుకాయలు తెచ్చుకున్నానండి. తెచ్చి బాగా ముగ్గినియి. మంచి స్మెల్ అయితే సూపర్‌గా వస్తుందనమాట. ఇంట్లో ఆ కాయలున్నా సరే మంచి స్మెల్ వస్తదండి. మా చైతుకైతే చాలా ఇష్టం. ఈ వీడియో తీసింది కూడా మా చైతువే అనమాట. అగో బాగా పగలగొట్టాను కదా! ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి కాయలు పగలబెట్టినవి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని అయి బాగా పిసుక్కోవాలండి. పిక్కలన్నీ తీసేసి తర్వాత ఒక బౌల్‌లో బెల్లం వేసుకొని, బాగా కలుపుకొని, స్టవ్ వెలిగించి, పాకం వచ్చే వరకు మనం ఏసిన వాటర్ కంటెంట్ అంతా ఇదైపోవాలండి. బాగా కరిగిపోయాక పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి చిక్కబడేదాకా. చిక్కబడిన తర్వాత అది తీసి ఒక గాజు బౌల్‌లో అయితే ఏసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం సబ్జాల గింజలతో పాటు సోడా కూడా వేసుకొని తాగితే సూపర్‌గుంటదండి. బయట కొనే మారేడు జ్యూస్ లాగే ఉంటది టేస్ట్. సర్బత్ అంటారు కదా! అలా అనమాట. బయటైతే నిలువుంటాయి కదా! కెమికల్స్ కలిపేస్తారు. ఇంట్లో అయితే బావుంటాయని మీకు సజెస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.